అస్సలం వాలేకుమ్, నమస్తే బ్రదర్. నేను ఈ రోజు సెహరీ చేసింది, నమాజ్ చదివింది ఏం రికార్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు ఈ రోజు 1B ఎగ్జామ్ జరిగింది. ఆ భయం కారణంగా అసలు ఫోనే ముట్టలేదు. ఎగ్జామ్ అయితే పర్వాలేదు, బాగానే రాశాను. ఎగ్జామ్ రాసి జోహర్ నమాజ్ కి డైరెక్ట్ మజిద్ కి వెళ్ళిపోయాను. నమాజ్ చదువుకొని చూస్తే ఆష్ రెడీ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేశారు. మీకు ఆష్ మజిద్ స్టైల్ రెసిపీ కావాలంటే కామెంట్ లో ఎస్ అని పెట్టండి, రేపు ఫుల్ వీడియో పెడతాను. కాసేపు తర్వాత బండిలో మెకానిక్ దగ్గరికి వెళ్లి బండికి లివర్ గార్డ్ లేపించాను. లివర్ గార్డ్లు అయితే పర్ఫెక్ట్ ఫిట్ అయ్యాయి. ఇంకా అసలు టైం అవడంతో మజిద్ కి వెళ్లి నమాజ్ చదువుకొని ఇఫ్తియార్ కి రెడీ చేసుకుంటున్నాము. ఇంకా ఇఫ్తియార్ సమయం కావడంతో మువాజ్ చూడండి తొందరగా కవర్లు పట్టుకొని వచ్చేస్తున్నాడు. ఇంకా ఇఫ్తియార్ సమయం కావడంతో మొత్తం ఏర్పాట్లు చేసుకుని అందరూ దువా చదివి ఇఫ్తియార్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాము. ఇఫ్తియార్ కి తినే లోపల 5 నిమిషాల్లో మగ్రిబ్ నమాజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా తొందరగా వజూ చేసుకుని మగ్రిబ్ నమాజ్ చదువుకున్నాము. అప్పుడే మువాజ్ మండి ఖానే గెంగే అన్నాడు. సరే అని చెప్పి నేను ఆసిఫ్ మువాజ్ మండి తినడానికి వెళ్ళాము. ఆసిఫ్ మువాజ్ చూడండి ఎవరి పార్టీకి వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు. లాస్ట్ మండి చెప్పేసాము, మండి రావడమే లేటు, ఒక పట్టు పట్టేసాము. కానీ మువాజ్ డెకౌట్ అయిపోయాడు. నేను మువాజ్ ఆసిఫ్ ఫుల్ గా తిని బయలుదేరాము. నేను వీడియో తీస్తున్నానని తెలిసి మువాజ్ కొద్దిగా షో చేద్దాం అనుకుని హారం కొట్టే బదులు ఇండికేటర్ స్విచ్ నొక్కుతున్నాడు. దారిలో ఆసిఫ్ బండ్లో పెట్రోల్ అయిపోయింది. మేము ఆసిఫ్ బండిని పుష్ చేసి పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్లాము. పెట్రోల్ పట్టించుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నేను కూడా ఇంటికి వచ్చేసాను. వెళ్తూ ఒక లైక్ కొట్టి వెళ్ళండి బ్రదర్స్, నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.